నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఆ ప్రెస్ మీట్ చూసినప్పుడు ఆయన ఒకటి నీ కులం ఏందో చెప్పాలి, నీ మతం ఏంటో చెప్పాలి, ఇది అందరూ చర్చనీయాంశంగా తీసుకోండి, ముందు అది తేల్చండి అని చెప్పేసి ఆయన అసలు ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నారు ఆయన. ఎప్పటి నుంచో నేను చెబుతున్నాను, ఇది ఇది చర్చలో పెట్టండి, అసలు కంక్లూజన్ ఇవ్వండి ఒకటి అని చెప్పేసి పిలుపునిస్తున్నారు ఆయన. అంటే అంత వ్యతిరేకత ఉందండి ఆ సామాజిక వర్గంలో. అంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చెప్పింది వాస్తవం అయినప్పటికీ కూడా రెడ్లందరికీ, రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పెద్దలందరికీ తెలుసు. ఓకే, ఎందుకంటే ఆ ఇంటి పేరు వాళ్ళ వరకు మాత్రమే ఉంటాం, ఈ రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కడా కనిపించకపోవటం అనేటువంటిది కూడా వీళ్ళు పెట్టుకున్నటువంటి రెడ్లు అనేటువంటి తెలుసు. కానీ రెడ్లలో ఉన్నటువంటి ఒక కొరవ ఏంటంటే వాళ్ళకి బాధ, తెలుగుదేశం అనేటువంటిది పుట్టక ముందు వరకు ఆంధ్రప్రదేశ్ అధికారం అంటే ఇందిరా కాంగ్రెస్, రెడ్డి చీఫ్ మినిస్టర్, ఇది ఆనవాయితీ. రైట్. ఇది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత సహజంగానే కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందంటే విపరీతమైనటువంటి ప్రజాస్వామ్యం, దాంట్లో బలమైనటువంటి రెడ్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంత అగ్రెసివ్ పాలిటిక్స్ తెలియకపోవటం వలన పెద్దవాళ్ళైనటువంటి ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా వాళ్ళైన చెన్నారెడ్డి పెద్దవాళ్ళు అయిపోవటం, ఇక వాళ్ళకి ఎవరికి కనిపించలా సరైనటువంటి నాయకుడిగా. కానీ మంచి లీడర్లు కదండి అప్పుడు, చాలా మంచి లీడర్లు. తర్వాత ఏంటంటే రాజకీయం వరకే ఉండేది. ఓకే, వ్యక్తిగతంగా వెళ్ళేవాడు కాదు. అక్కడ కొట్టుకున్నా బయటకు వచ్చి అందరు భుజాల మీద చేతులు వేసుకొని కాఫీ తాగేవాడు. ఓకే, అప్పటి వరకు. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయంలో, కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో ఎంటర్ అయ్యాడో, వాళ్ళ తండ్రి రాజారెడ్డి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే ఇతనికి అబ్బిందో, ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి చెన్నారెడ్డిని దింపడం కోసంగా ఓల్డ్ సిటీలో అల్లర్లు సృష్టించి అతని మీద చెప్పులేయించి రకరకాల కార్యక్రమాలు చేసినప్పుడు ఏంటంటే ఒక బలమైనటువంటి లీడరు మనకి ఎమర్జ్ అవుతున్నాడు అని రెడ్డి సామాజిక వర్గం అంతా గమనించింది. ఇతను మన రెడ్డా ఇంకొక రెడ్డా అనేటువంటిది కాసేపు పక్కన పెట్టారు వాళ్ళు. ఎవరో ఒకడు మనవాడు అనేటువంటి వాడు అధికారంలోకి వస్తే చాలు అనేటువంటి భావనతో గట్టిగా పనిచేశారు. అప్పుడు అధికారంలోకి వచ్చారు. అలాగే రాజశేఖర రెడ్డి మంచి పేరు, అంటే కొన్ని వర్గాల్లో అతను అవినీతి చేశాడా లేకపోతే వ్యవస్థను నాశనం చేశాడా అనేటువంటిది దాంట్లో అనుమానమేం లేదు. కానీ తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులకి, తనకు అనుకూలమైనటువంటి వాళ్ళకి బాగా చేసుకున్నాడు. ఓవరాల్గా ప్రజలకి తర్వాత ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అని, లేకపోతే మన ఆరోగ్యశ్రీ, ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టడంతో మంచి పేరు తెచ్చుకున్నాడు కొన్ని వర్గాల్లో. అదే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పునాది. కాబట్టి వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు రెడ్డి సామాజిక వర్గం. ఇన్ని అనుమానాలు వాళ్ళల్లో ఉన్న పెద్దారెడ్డిలో మనకంటూ ఇవాళ బలమైన నాయకుడు ఉన్నాడు కదా అని రాజశేఖర రెడ్డి గారిని హక్కుని చేర్చుకున్న తర్వాత మనసులో ఏదో ఒక మూల బైరెడ్డి లాంటి వాళ్ళు అప్పుడప్పుడు చెప్తానే ఉన్నారు. కొంతమంది వాళ్ళ ప్రైవేట్ టాక్స్లో చెప్పుకుంటారు ఇది అసలు మనవాళ్లే కాదని చెప్పేసి అని. బట్ వేరే ఆప్షన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత బయటకు వస్తే అదే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కదా, అలాగే బిహేవ్ చేస్తాడు ఇతను అని చెప్పేసి టోటల్గా అతని వెనకాల నిలబడ్డారు. దానికి 2019 ఎలక్షన్ల స్టాటిస్టిక్సే మనకి ఉదాహరణ. కమ్మ సామాజిక వర్గంలో 70% మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి వేశారు, 30% జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. అదే రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకుంటే 92% మంది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు, కేవలం 8% మంది మిగతా వాళ్ళకి వేశారు. అంటే వన్ సైడెడ్గా తనవాడు కాదు అనుకున్న తర్వాత కూడా ఎలా నిలబడ్డారు అతని వెనకాల అనేటువంటి దానికి ఇది ఉదాహరణ. కానీ మొట్టమొదట ప్రజావేదిక కోల్చడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటి తప్పు చేసుకుంటూ రావటం ఒకటి. రెండోది మన సామాజిక వర్గం వాడు కదా అని చెప్పి ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనవాడు మనకు చేస్తాడన్న ఉద్దేశంతో సర్పంచుల దగ్గర నుంచి మిగతా వాళ్ళు కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి ఏమీ తీసుకోకుండా వాళ్ళ సొంత డబ్బులు పెట్టి కాంట్రాక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆర్థికంగా చితికిపోయారు. ఇది నాణ్యానికి ఒకవైపు. అది చేసినా కూడా అంతగా వాళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు రెడ్లు, ఒరిజినల్ రెడ్డీస్. కానీ ఇతను పైనుంచి కింద దాకా ఒకే సామాజిక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటి భావనతో మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా కన్సాలిడేట్ అయ్యి
వాళ్ళు అప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని ఎలా అయితే టార్గెట్ చేసి వీళ్ళకి దోచిపెడుతున్నాడనే భావన ప్రజల్లో తీసుకురాగలిగారో అదే భావన జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వీళ్ళ సామాజిక వర్గానికి చేస్తున్నాడు. ఏమీ చేయకపోయినా ఒక 10 మందికి పదవులు ఇచ్చి ఉంటాడు, కానీ అసలైనటువంటి రెడ్లందరూ చితికిపోయారు ఆర్థికంగా ఈ పార్టీని నమ్ముకున్న వాళ్ళు. సో ఆర్థికంగా చితికిపోవటం ఒకవైపు, సామాజిక వర్గం పేరు పెట్టి ప్రజలు తిట్టడం మొదలుపెట్టారు. మీ వాడు ఇట్ట చేశాడు, మీ వాడు అట్ట చేశాడు. ఇది వాళ్ళకి బాగా పెయిన్ని కలిగించింది. మనవాడు కాకపోయినా కూడా మనవాడిని ఓన్ చేసుకుంటే మనకే తలవంపులు తీసుకొచ్చి ఆర్థికంగానూ దెబ్బతీశాడు, తర్వాత సామాజికంగానూ కూడా మనకి చెడ్డ పేరు తీసుకొచ్చి అందరూ మనకు వ్యతిరేకమయ్యే పరిస్థితి తీసుకొచ్చారన్నటువంటి ఉద్దేశంతో సాలిడ్గా ఈసారి ఎలక్షన్లో ఎవరు పనిచేయలేదు. అందుకనే మీరు టోటల్ రాయలసీమ ఖమ్మం కడప జిల్లాలో కూడా వాళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయి అంటే, నెల్లూరులో బలంగా రెడ్లు ఉన్నటువంటి నెల్లూరు మొత్తం స్వీప్ అయిపోయిందంటే దానికి కారణం అదే కదా. ఇది అక్కడ జరిగినటువంటి సామాజిక సమీకరణాలు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ సామాజిక వర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా మావాడు కాదు అనేటువంటిది కాడిదించేశారు. దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు. మళ్ళీ వాళ్ళ కాన్ఫిడెన్స్ రీగెయిన్ చేసుకోవటం కూడా ఇక సాధ్యమయ్యేటువంటి పని కాదు అనేటువంటిది నా భావం. అంటే ఒక కొత్త నాయకుడు ఎంచుకోవాలి, వాళ్ళు అమర్జ్ అవ్వాలి, ఎవరో ఒకళ్ళు ఆ పార్టీని. వాళ్ళు పార్టీ బతకాలి అంటే అటు కాంగ్రెస్ వైపు అన్నా వీళ్ళందరూ ర్యాలీ అవ్వాలి, లేదా జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఇంకొక కొత్త నాయకుడినైనా వాళ్ళు ఇది చేసుకోవాలి. ఓకే, అప్పుడు అది జరగదు, అది జరగదు. కాబట్టి కాంగ్రెస్ను బలోపేతం చేసేటువంటి అవకాశాలే ఉంటాయి అనేటువంటిది నాకు ఎక్కువగా అనిపిస్తున్నటువంటి